చావే ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు బ్రతుకు అంటే గెలుపు గెలుపు కొరకే బ్రతుకు కష్టాలు రాని కన్నీళ్లు రాని ఏమైనా కానీ ఎదురేది రాని ఓడిపోవద్దు రాజీ పడొద్దు ఫైటింగ్ చేసే వాళ్ళు ఎవరు యూ టాకింగ్ యూ ఒక్క పంచ్ ఇస్తే యూ దట్ గిట్ టాకింగ్ బట్ యూ కమ్ రే కమ్ ఎవడైతే మనతో ఫైటింగ్ చేయడం రెడీగా ఉన్నాడో చూద్దాం ఎవడైనా వస్తాడా అమ్మో ఒక బఫ్ కొట్టి వస్తా Look at my face in the mirror and I wonder what I see. I'm just a traveling soldier and I'll be all I can be. Yeah! I'm the champion, champion, champion. నాతో పోటెవర్రా నాకు నేనే పోటీ నాకెవరు సాటి లేరు I am the winner. ఇది నువ్వు తీసుకోరా నీతో నాకు ఫైట్ ఏంటిరా కిరాక్ షో కాబట్టి ఏదో కాంప్రమైజ్ అయిపోతాను I'm the fool. No, you fool. I'm the swimming fool. Shit, my shit, my shit. You swimming fool? I'm the April fool. I'm the April fool. ఏమవుతుందో టచ్ చేస్తే టచ్ చేసి చూడు ఏడిస్తే గెలవడానికి షో కాదురా కిరాక్ షో కిరాక్ షో ఏంట్రా నా ఏం చేస్తానరా వాడు కొడుతున్నాడు డాడీ ఫైట్ చేయమంటే వీడు నిన్ను కడుతుండా మరి కొట్టించుకో మరి కొట్టించుకో ఇవాళ నేను మంచి హ్యాపీగా ఉన్నా మస్తు ఆనందంగా ఉన్నా ఎందుకంటే నా కొడుకు అండర్వేర్ తో ఫైట్ చేస్తాడు అండర్వేర్ అంటే వాళ్ళు వేరే వాళ్ళు అర్థం చేసుకుంటారు డాడీ నీ కొడుకు 100 టెక్కర్ తో ఫైట్ చేస్తున్నాడని చెప్పు అది ఓకే నా కొడుకు ఇక్కడ కొడుకు నా కొడుకు అండర్టేకర్ తో ఫైట్ చేస్తాడు చేయరా కొడుకు చెయ్యి అంటే నువ్వు చేయవా అరే నేను చూసిపోదాని వచ్చిన నువ్వు ఎట్లా చేస్తాను డిస్టెన్స్ ఫైటింగ్ చేస్తా చూసిపోదామని వచ్చిన చెయ్యి నువ్వు ఫైట్ చెయ్యి నేను రెఫరీగా చేస్తా రెఫరెంట్ అంటే ఎవడరా మధ్యలో మీరు కొట్టుకుంటా అంటే ఆపుతారు చూసి ఓ ఈజీలు ఎత్తారు అప్పుడప్పుడు మధ్యలో విజిల్ వేస్తా చూసుకో అరే ఇట్లా అవన్నీ సంబంధం లేదు ఫస్ట్ నువ్వు విజిలేరా నువ్వు విజిలే ఇంకా నేను స్టార్ట్ చేయలేదురా మీరు ఎందుకంత ఓవర్ యాక్షన్ చేస్తున్నా ఇప్పుడు స్టార్ట్ చేస్తా కమాన్ రెడీ అరే నా వల్ల అయితే లేదురా ప్లీజ్ రే నువ్వు వానితో ఫైట్ చేయకపోతే మన ఇజ్జత్ మొత్తం పోతుంది అరే నువ్వు 10th క్లాస్ ఫెయిల్ అయినప్పుడే మన ఇజ్జత్ పోయిన నేనున్నగా డాడీ కవర్ చేస్తా డైరెక్ట్ థర్డ్ రౌండ్ తీసుకెళ్ళిపోతా వాడు కొట్ట ముందుకే గంట ఉన్నది గంట కూడా కొడతా డైరెక్ట్ థర్డ్ రౌండ్ ఈ రోజు నాది రుచి చూపిస్తారా నీకు నాది రుచి చూపిస్తే ఎట్టున్నారు సార్ గిర్ర 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 తీసి కింద పడాలి ఏంటా నువ్వు రుచి చూపించేది చూపిద్దానడికి అడిగా చూపి ఇగో ఇది రుచి చూడు మొత్తం కలిద్దరి గిరిగిరి కింద పడతాయి ఇది నేను చెప్పింది ఇప్పుడు తినరా గంట కొడుతున్నావు కదా గంట కొట్టరా సారీ డాడీ సమోసా మధ్యలో పడి మర్చిపోయింది వాడు కొట్టడానికి వచ్చేటప్పుడు నువ్వు గంట కొట్టినావు అనుకో వాడు ఆగిపోతాడు అర్థమైందారా అబ్బాయి తిండి పక్కన పెట్టారు గంట కొట్టను అది పక్కన పడారా రే క్రికెట్ లో ఉంటుందా నో బాల్ ఇక్కడ నో బాల్ ఉంటుందా నో బాల్ ఉంటుందా నువ్వు పక్కన రే కమాన్ ముసలి
నేను ముసలోన్నా మామా మాతో పాటు వస్తావా? నిన్ను దత్తత తీసుకొని పెంచుకుంటాం. బిర్యానీ తీసుకుంటా. తీసుకున్నా సాగు. ఇదిగో బామ్మ బిర్యానీ. ఎందుకు? అందులో ముక్కలు ఎక్కడ ఉన్నారా? ముక్కలు పడరా. బామ్మ బిర్యానీ ముక్కలు 2. ఆశ్రమానికి పోతా. ఏమైంది? గుడ్డు లేదురా అందులో. ఖుష్బూ గారు, ఆ రోజుల్లో కనుక మీరు పుట్టుంటే కడవెత్తుకొచ్చింది ఖుష్బూ బొల్లాని ఒక మంచి సాగేసేవాడిని తెలుసా? నేను తేల్చుకోవాల్సి కొన్ని ఉన్నాయి. ఆగండి. ఉడ్డు ఎంతసేపు వస్తావా? ఉడ్డు అసలు తప్పు నీది కాదు, రాది కాదు, అబ్బది. ఇలా నిప్పు గీసి పెద్ద బట్ట పెట్టింది. ఆ బట్టలో నువ్వు నీరు కాలిపోయావు. దడ్డనే చరువు నీకు లేదా, నిన్ననే చరువు నాకు లేదా? మీరు నా గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? మా పర్సనల్స్ డౌట్లు మీకు ఎలాగో అది మీరు వెళ్ళి డైరెక్షన్ డిపార్ట్మెంట్ తో మాట్లాడుకోవాలి. ఆ ఇంట్లో గొడవలకి ఇంట్లో అలకెందుకు చిలక? ఎవరు చూసినా మంచోడు 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 అంటున్నారండి. బాబు రాఘవ అంత మంచి పేరు, ఎంతో మంచి పేరు. అది అంత అబద్ధం ఎవరు చెప్పారు? కొంతమంది అనుకుంటారులేండి మా వాళ్ళు బాబాబు స్కిట్ వరకు వదిలేండి. అశోక్ గారు ఇలా కాదు కదా, చెడ్డ పేరు అంటే ఎలా రావాలి? ఖతం, బాయ్ బాయ్, గుడ్ బాయ్. ఎవడ్రా నా గుమ్మ మీద తన్నింది? గుమ్మం తన్నింది మీరా? అసలు నీ గుమ్మం మీద కాదు, నీ నా పేరు శ్యామల. నా పేరు కోమల. ఎవడి మీద మా కళ్ళు పంటాయి అనుకోండి, వాడు మాడిపోతాడు మలమల మలమల. నా మొగుడు గుర్తుకొచ్చిండాక నాకు ఆయన పోతూ ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? ఊపిరి ఆడట్లేదే, దిండు దియ్యే అన్నాడు. అమ్మ మరి ఎట్లా మాట్లాడినా ఊపిరి ఆడపోతే? నేను దిండు పెట్టిన తల మీద కాదు కదా అక్క. అయ్యి బాబు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు చెల్లెని పంపించారు ఓవర్ స్పీడ్ కి. అసలు నేను బైకే నడపలేదు కదే. అబ్బబ్బబ్బా, వాళ్ళు పంపింది బైక్ స్పీడ్ కాదండి, స్పీడ్ కి. ఏవండి, ఇంతకీ సూర్యుడు తూర్పునే ఉదయిస్తున్నాడండి ఇప్పుడు కూడా? అవునే, నీకెందుకు డౌట్ వచ్చింది? అంటే చూసి సంవత్సరం అయ్యింది కదండి. జనాలు నా గురించి ఏమనుకుంటున్నారా? జీబీ ఎక్కువ అంటున్నారండి. అంటే అది బల్బు. అది సరే, ఇంకేంటి విశేషాలు? ఇంద్రజమ్మ ఫోన్ చేస్తున్నారు సార్. ఏంటంట? సినిమాలో ఛాన్స్. ఇందు ఆంటీ, ఇందు ఆంటీ. ఇందు ఆంటీయా? ఇంద్రాజుకు ఫోన్ చేయండి. మన సినిమాలో మంచి క్యారెక్టర్ అంటే మీకు ఖుష్బు గారిని కూడా పెట్టాం. ఆవిడ నాయనమ్మ, మీరు అమ్మమ్మ. టైటిల్ మీ ఇద్దరి మీదే పెట్టా. ఇద్దరు బామ్మల ముద్దురు మనవడు. దీనికంటే తక్కువ పాయింట్స్ అంతా ఇక్కడ పెట్టండి. కార్డు ఒకటి. అంతే నీ జీతం? 10,000 నా హెయిర్ కి ఇస్తా. మన ప్లాంటేషన్ కి 3 వచ్చాయిందన్న. ఆ ఎదురింటి అజార్ గాడు మీరు వెళ్ళిపోయిన తర్వాత నా దోలా చూస్తున్నాడు. బయటికి నేను లేనప్పుడు నా భార్యను చూస్తున్నావంట. చూస్తే తప్పే ఉందండి. ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా, ఆకొచ్చి ముళ్ళ మీద పడ్డా, ముళ్ళుకే నష్టం. ముళ్ళుకా? మా నాన్నకు 100 ఎకరాల ఆస్తి, నాకు పెళ్ళం పిల్లడు ఉన్నాడని అబద్ధం చెప్పా. ఇప్పుడు చూడటానికి వస్తున్నాడు. ఇప్పుడేమో నాకు పెళ్ళం లేదు. పెళ్ళం కోసం నటించమని 20 ఎకరాలని ఇస్తా అన్న. ఎవరు రావట్లేదు. 20 ఎకరాల? ఒక్క నిమిషం ఆగు. ఒక రోజు అంట పక్కింటి అజారులా వాడి చెప్పేది ఫస్ట్.
మంచం వేసి దుప్పట్టేసి మల్లె పూలు జల్లాను రారా రారా తనన తనన ఈరోజు ఏందో తెలుసా మీ అమ్మా నాన్నకి శోభనం. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.